ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 271 ప్రశ్న. భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్క్ ఏది? 271 ప్రశ్న మళ్ళొకసారి రిపీట్ చేసి చూడండి. భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్క్ ఏది? గిర్ నేషనల్ పార్కు, జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు, సిమ్లిపాల్ నేషనల్ పార్కు, జల్దపారా నేషనల్ పార్క్. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. మనకు టెక్స్ట్ రూపంలో కూడా టైప్ చేసి పెడతా ఉన్నారు మిత్రులు. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ 272 ప్రశ్న. భారతదేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం ఏది? క్వశ్చన్ మరొకసారి. భారతదేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం ఏది? వేదాంతంగల్, రంగనతిట్టు, ఘన, కొల్లేరు. వేదాంతంగల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 273 ప్రశ్న. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? మళ్ళొకసారి చెప్తున్నానండి. క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు క్లియర్గా క్వశ్చన్ చదివినప్పుడే కింద ఇచ్చిన ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది: గిండి జాతీయ పార్కు తమిళనాడు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్, దుధ్వా జాతీయ పార్క్ ఉత్తరప్రదేశ్, వాల్మీకి జాతీయ పార్క్ ఛత్తీస్గఢ్. వాల్మీకి జాతీయ పార్క్ ఛత్తీస్గఢ్ అనేది సరికానిది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. క్వశ్చన్ నెంబర్ను మెన్షన్ చేసి కమెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 274 ప్రశ్న. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తుండండి. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1954, 1964, 1972, 1986. 1972 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఆప్షన్ కమెంట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఆప్షన్ని కమెంట్ చేయండి. నేను క్వశ్చన్ చదివిన తర్వాత కొంత టైం ఇస్తున్నా, అంత లోపల కమెంట్ చేయండి. 275 ప్రశ్న. నామ్ దఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? నామ్ దఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అసోం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 276 ప్రశ్న. రోహులా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తుందండి. రోహులా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 277 ప్రశ్న. గరం పానీ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది? గరం పానీ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అసోం. ఆప్షన్ 4 అసోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 278 ప్రశ్న. కింది వాటిలో రాజస్థాన్కు చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది? మళ్ళొకసారి రిపీట్ చేసాడండి. కింది వాటిలో రాజస్థాన్కు చెందిన కాదు చెందని, ఖచ్చితంగా క్వశ్చన్ అదే చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు క్లియర్గా చదివినప్పుడే దానికి ఆన్సర్ రైట్ ఆన్సర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజస్థాన్కు చెందని వన్యమృగ సంరక్షణ కేంద్రం సరిస్కా, రామ్గఢ్ బందీ, తీర్థాన్, ఫల్వారీ. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కు లాస్ట్ వరకు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. చివరికి ప్రశ్నలో
ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతా. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే తీర్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 279వ ప్రశ్న. వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? భీమబంద్ బీహార్, డచ్గామ్ జమ్మూ కాశ్మీర్, హజారీబాగ్ జార్ఖండ్, దండేలి ఒడిషా. ఆప్షన్ 4 దండేలి ఒడిషా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో యునెస్కో జాబితాలో లేని భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది? క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తామండి. కింది వాటిలో యునెస్కో జాబితాలో లేని భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది? సుందర్బన్స్, కాంచనగంగా, మన్నార్ సింధు శాఖ, నందాదేవి. ఇంకా మిత్రులు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే 100% లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఛానల్కు ఉంటే గ్రోత్ ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లేకుంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. కాంచనగంగా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.